చిన్న కోణం సార్. అన్నవి ఇక్కడ అక్కడ అన్నవి అధికార రాజకీయాలు, చెల్లిమేమో విపక్ష బాధ్యతలు. అంటే ఒక కుటుంబం నుంచి వచ్చిన తోబుట్టులు వేరువేరు పార్టీలో కొనసాగడం కొత్తేం కాదు, కానీ రెండు వేరువేరు పార్టీలను నడిపించడం కొత్త. అలా కూడా ఉండాలని లేదు. ఎందుకంటే రాజకీయాల్లో ఒకే కుటుంబానికి అన్నా చెల్లె అనే కాదు, ఒకే కుటుంబంలో ఉన్నవారు వివిధ పార్టీల్లో ఉన్న సందర్భాలు ఉన్నాయి. అయితే ఈక్వల్గా రెండు పార్టీలకు నాయకత్వం వహించారా అంటే ఎవరో ఒకరిది పైచేయి వస్తుంది. ఇప్పుడు మనము కుటుంబాలను మొత్తం పరిశీలిస్తే మీకు ఇందిరాగాంధీ కుటుంబమే, రాహుల్ అటు సోనియా మనేక, రాహుల్ వరుణ్ ఫిరోజ్. సో ఆ కుటుంబ రాజకీయ వారసత్వం అనేది సోనియా రాహుల్కే దక్కింది తప్ప మనేక వరుణ్ ఫిరోజ్ గాంధీలకు రాలే. ఇద్దరు కూడా ఇందిరాగాంధీ మనమల్లే, రాహుల్ గాంధీ అయినా వరుణ్ ఫిరోజ్ గాంధీ అయినా. ఇందిరాగాంధీకి ఇద్దరు కొడుకులు, రాజీవ్ సంజయ్. రాజీవ్ గాంధీ కొడుకు రాహుల్ గాంధీ, సంజయ్ గాంధీ కొడుకు వరుణ్ ఫిరోజ్ గాంధీ. కానీ రాజకీయ వారసత్వం వచ్చినప్పుడు వరుణ్ ఫిరోజ్ గాంధీ ఎక్కడా లేడు, అందువల్ల ఒక్కరికి ఉపయోగపడేది. అలాగే ములాయం సింగ్ యాదవ్ కొడుకు అఖిలేష్ యాదవ్, ఇంకో భార్య ద్వారా కోడలు అపర్ణ యాదవ్. సో అపర్ణ యాదవ్ వారు ఏ రకమైన ప్రభావాన్ని చూపలేకపోయారు, మీకు అఖిలేష్ యాదవ్ మాత్రమే నిలబడ్డాడు. బాల్ ఠాక్రే మనమల్లలో ఉద్ధవ్ ఠాక్రే ఒక మనమడు, రాజ్ ఠాక్రే ఒక మనవడు. అఫ్కోర్స్ కొడుకు బిడ్డ కొడుకు ఉద్ధవ్ ఠాక్రే బాల్ ఠాక్రే వారసత్వం మనమడు కాదు, సారీ ఆదిత్య ఠాక్రే మనమడు, ఉద్ధవ్ ఠాక్రే కొడుకు. సో ఆ ఠాక్రేల కుటుంబంలో ఉద్ధవ్ ఠాక్రే, రాజ్ ఠాక్రే ఇద్దరు ఉన్నా కూడా రాజ్ ఠాక్రేకి ఆ వారసత్వం ఉపయోగపడలేదు, ఉద్ధవ్ ఠాక్రేకి మాత్రమే ఉపయోగపడలేదు. ఇది మూడవ ఉదాహరణ. నాలుగవ ఉదాహరణ ఆంధ్రప్రదేశ్. ఎన్టీ రామారావు వారసత్వంలో ఆయన కొడుకు హరికృష్ణ కానీ కూతురు పురంధేశ్వరికి కానీ రామారావు రాజకీయ వారసత్వం ఉపయోగపడ్డది. పైగా రామారావు అల్లుడైన చంద్రబాబు నాయుడుకు ఉపయోగపడ్డది, రామారావు మనబడైన లోకేష్కి ఉపయోగపడుతుంది తప్ప మరో మనబడైన జూనియర్ ఎన్టీఆర్కు ఉపయోగపడలేదు. అందువల్ల ఇక్కడ కూడా ఒక్కరికి ఉపయోగపడ్డది, ఇంకోరికి ఉపయోగపడలేదు. ఇంట్రెస్టింగ్గా మనం తీసుకుంటే వారసత్వ రాజకీయాలను తీసుకుంటే చాలా క్లియర్గా భిన్నమైన డైరెక్షన్ కనుస్తాయి. తమిళనాడులో కరుణానిధి స్టాలిన్ వారసుడిగా ప్రకటిస్తే అలిగినా కూడా అళగిరి ఏ ప్రభావము చూపెట్టలేదు, స్టాలిన్ మాత్రమే నిలబడ్డాడు. స్టాలిన్ తర్వాత ఉదయనిధి స్టాలిన్ నాయకుడు అవుతున్నాడు. బీహార్లో తేజస్వి యాదవ్ ఉన్నాడు, లాలూ ప్రసాద్ యాదవ్ ఇంకో కొడుకు కూడా ఉన్నాడు. సో లాలూ ప్రసాద్ యాదవ్ తన వారసుడిగా తేజస్వి యాదవ్ని పికప్ చేసుకుంటే వేరే కొడుకు ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నాడు. సో అందువల్ల బీహార్లో కూడా మనకి ఇది కనబడుతుంది. ఇలా చాలా చోట్ల మనకి ఈ తేడా ఉంటుంది. దేవిలాల్ కుటుంబంలో కూడా హర్యానాలో మనకి ఈ తేడా కనబడుతుంది. ఇలా ఒక్కొక్క రాష్ట్రంలో మనం లెక్క తీసుకుని పోతే నేను ఇన్ని రాష్ట్రాలు చెప్పాను. సో ఎక్కడ కూడా మీరన్న క్వశ్చన్లో అంటే రాజకీయ కుటుంబ వారసత్వం సమానంగా ఇద్దరికీ వచ్చిన పరిస్థితి లేదు. ఎవరికో ఒకరికే ఆ వారసత్వం అడ్వాంటేజ్గా మారింది ఇప్పటి వరకు అయితే. అందువల్ల ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి వారసత్వం ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి సమర్థవంతంగా అందిపుచ్చుకోగలిగాడు గనక వైఎస్ షర్మిల అందులో వాటా కోరుతుంటే ఎంత మేరకు వస్తుంది అంటే జగన్ కాదని రాజశేఖర్ రెడ్డిని అభిమానించే ఓటర్లు షర్మిలకు షిఫ్ట్ అవుతారా, మొత్తానికి మొత్తం లేదు కొంతనా షిఫ్ట్ అవుతారా? ఇట్స్ ఎ వెరీ బిగ్. మొత్తం షిఫ్ట్ అయ్యే అవకాశం అయితే లేదు. ఇక కొంతైనా షిఫ్ట్ అవుతారా అనేది క్వశ్చన్ మార్కే. ఎందుకంటే భారత రాజకీయాల్లో రాజకీయ వారసత్వం అనేది ఎవరికో ఒకరికే ఎక్కువగా ఉపయోగపడుతూ వచ్చింది. అందులో ఇక్కడ ఇంకో డైమెన్షన్ కూడా ఉంది. రాజశేఖర్ రెడ్డి వారసత్వంగా జగన్మోహన్ రెడ్డి ప్రాంతీయ పార్టీ పెట్టుకున్నాడు, వైఎస్ఆర్ కాంగ్రెస్. షర్మిల కాంగ్రెస్ పార్టీలో నాయకురాలు, ఒక జాతీయ పార్టీలో. ఆ తేడా కూడా ఉండడం కూడా ఒక క్వశ్చన్. అందువల్ల కుటుంబ వారసత్వం ఎంత మేరకు షర్మిలకు ఉపయోగపడుతుంది అనేది ఇట్స్ ఎ వెరీ బిగ్ క్వశ్చన్ మార్క్. రైట్, మీరు అంటే నిజంగా కూడా ఆసక్తికరమైన అంశాలు, ఆసక్తికరమైన పరిణామాలు వారసత్వం అంటే రాజకీయ వారసత్వం విషయంలో. రైట్, మరొక కీలకమైన అంశం సార్, నిన్న సుప్రీంకోర్టులో
చంద్రబాబుకు నిరాశ అని ఒక పత్రికలు రాశాయి. ఆ తర్వాత 17A పై ఇద్దరు జడ్జి